వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. myself డాక్టర్ మణిబాల. ఐఎమ్ an naturopathy డాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో కీలేషన్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. మన బాడీలో హెవీ మెటల్స్ అనేవి ఎలిమినేట్ అవ్వకుండా స్టోర్ అయినప్పుడు మనము ఈ కీలేషన్ థెరపీ యూజ్ చేసి ఎలిమినేట్ అనేది చేస్తూ ఉంటాము. మన బాడీలో హెవీ మెటల్స్ అనేవి ఎలా స్టోర్ అవుతూ ఉంటాయంటే మనకి మెయిన్ గా కంటామినేటెడ్ వాటర్ వల్ల, అలానే ఫుడ్, కొంతమంది కొన్ని ఫ్యాక్టరీస్ లో వర్క్ చేయడం వల్ల కూడా మనం పీల్చుకున్నప్పుడు హెవీ మెటల్స్ అనేవి కూడా స్టోర్ అవుతుంటాయి. కొంతమంది సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు, డెఫిషియన్సీస్ ఉన్నాయని చెప్పి. ఓవర్ సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా మనకి స్టోర్ అనేది అయిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అయినా, అల్యూమినియం, మెర్క్యూరీ, కాపర్, ఈ మెటల్స్ అనేవి కూడా మన బాడీలో స్టోర్ అయిపోయి మనకి ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాపర్ అనేది ఎక్సెస్ గా మన బాడీలో స్టోర్ అయినప్పుడు మనకి విల్సన్ అనే డిసీజ్ అనేది వస్తుంటుంది. అందులో మనకి ATP7B జీన్ మ్యూటేషన్స్ అనేవి జరిగి మనకి కాపర్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్ అనేది ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఎక్కువగా మంటలు, డయేరియా రావడానికి, అలానే మనకి కళ్ళల్లో కాపర్ కలర్ రింగ్స్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. జాండీస్, ట్రిమ్మర్స్, చిల్స్, డయేరియా కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనకి కాపర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. అలానే మనకి అల్యూమినియం అనేది మన బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి సింటమ్స్ అనేది చూస్తూ ఉంటాము అంటే మైక్రోసైటిక్ అనీమియా చూస్తుంటాము, బోన్ పెయిన్ చూస్తుంటాము, అలానే మెంటల్ స్టేటస్ అనేది సరిగ్గా ఉండదు. ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి, బోన్ అనేది ఫాస్ట్ గా హీల్ అవ్వకుండా ఎక్కువ టైం పట్టేలా చేస్తూ ఉంటుంది. మన బాడీలో మెర్క్యూరీ మెటల్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అలానే నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. మన బాడీలో ఐరన్ అనేది ఎక్కువ స్టోర్ అయినప్పుడు మనకి హీమోక్రోమాటోసిస్ అనే డిసీజ్ అనేది వస్తుంటుంది. ఇందులో మనకి HFE జీన్ మ్యూటేషన్ జరిగి మనకి ఐరన్ అబ్జర్ప్షన్ కానీ ఎలిమినేషన్ అనేది జరగకుండా ఉంటుంది. దానివల్ల మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్, అలానే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది, అలానే మనకి అబ్డామిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలానే మనకి ఆర్సెనిక్, లెడ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మనకి స్కిన్ లీషన్స్, అలానే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మేజర్ గా మీరు బయట చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు కామన్ గా విన్నది ఏంటి అంటే మనకి కాల్షియం డిపాజిట్స్ అనేవి మన బాడీలో ఉన్నాయి, అందుకే మనము ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వింటుంటారు. మీరు కామన్ గా వినింది ఏంటంటే మనకి కాల్షియం డిపాజిట్ అనేది ఉంది, దానివల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయని చెప్తుంటారు. మేజర్ గా మనం కాల్షియం అని ఎలిమినేట్ చేయడానికి ఈ కీలేషన్ థెరపీ అనేది యూజ్ చేస్తుంటాము. ఈ కీలేషన్ థెరపీ అనేది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మనకి కీలేషన్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ కీలేషన్ ఏజెంట్స్ ని మనకి IV ద్వారా కానీ టాబ్లెట్ ద్వారా కానీ ఇస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఇలా మనం పంపిస్తూ ఉంటామో ఏజెంట్స్ ని, అవి మన బాడీలోకి వెళ్ళి మన బ్లడ్ లో ఉండే మినరల్స్ కి అటాచ్ అయ్యి ఎలిమినేట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా మనకి యూరిన్ ద్వారా లేదా స్వెట్టింగ్ ద్వారా, అలానే ఫీసెస్ రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎలాంటి కండిషన్స్ లో ఇస్తుంటాము అంటే కార్డియోమయోపతి, అలానే లివర్ ఫెయిల్యూర్, డయాబెటీస్ లో ఇస్తూ ఉంటాము. మీరు కనుక ఈ సింటమ్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నట్లయితే మీరు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలకు వచ్చినట్లయితే మేము దీని గురించి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సజెషన్స్ అనేవి ఇస్తుంటాము. థ్యాంక్ యూ.